నడిచే పరిస్థితులు లేవు. మన ఆ రోజు నుంచి కరగెత్తి తీవ్రవాదం లాగానే వైఎస్ఆర్ కొన్నారు, కాంగ్రెస్ కొన్నారు. మరి మీ ఎమ్మెల్యే వచ్చారు, వచ్చిన తర్వాత కనీసం అక్కడ కాలనీలు కూడా రోడ్లు వేసేది కాకుండా ఆ వాల్మీకులు కూడా చెంప దెబ్బ కొట్టి పంపించిన వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాను. ఇంతకుముందు మా రంగయ్య గారు మాట్లాడినారు, ఆయన కూడా కొన్ని ఇళ్ల పోయి తిరిగి వచ్చినారు. నేను కూడా ఈ గ్రామం అంతా డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా నాకు కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. మన ప్రభుత్వంలో ఉన్నాడు, ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదని, దాంతో పాటు చాలా మందికి ఇల్లు లేవు, ఇంటి సైట్ కూడా లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలా, ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నామా కానీ కొంతమంది నా దృష్టికి కూడా తెచ్చినారు. అవి కూడా నేను నోట్ చేసుకున్నాం. ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీలు అంతా అవి కూడా తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే ఎవరికైతే ఇల్లు లేదు అలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం, 2 సెంట్లు సైట్ కూడా మీకు కొని ఇస్తామని ప్రత్యేకంగా మేడాపురం గ్రామస్తులందరికీ కూడా చెప్తున్నాం. ఈ గ్రామం గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా మన లీడర్లు గాని కార్యకర్తలు యూత్ అందరూ కూడా కలిసి మెలిసిగా ఉంటే మీరు అనుకుంటే ఎంతైనా మెజార్టీ ఇచ్చేదానికి కూడా ఈ గ్రామంలో ఉంది. దయచేసి ఈసారి మంచి మెజార్టీ కూడా నాకు ఇవ్వాలని ప్రత్యేకంగా ఈ గ్రామస్తులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా రైతులు కూడా గుర్తు పెట్టుకోవాలి, రైతులకి ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారని. అందరికీ నీళ్ళన్నీ వస్తుంటే ఈ గ్రామం నుంచి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వ్యాన్లు వేసుకొని కూడా ఎంగటాపడానికి వచ్చినారు. అక్క మా చెరువు కూడా మీరు నీళ్లు ఇవ్వండి, ఆ ప్రాంతం అంతా కూడా పంటలు పెట్టుకుంటామని అడిగారు. నేను కూడా ఒక రైతు కాబట్టే అక్కడ ఎస్సీలు కూడా పాపం బెంగళూరులో ఉంటే వాళ్ళు పిలిపించి వాళ్ళతో మాట్లాడి 8 ఎకరాల ల్యాండ్ కూడా మనం కొన్నాం. కొని 50 లక్షలతో వాళ్ళు కొని మనము ఈ మన మేడాపురం చెరువుకు నీళ్ళు ఇచ్చిన ఘనత ఒక పరిటాల కుటుంబానికి ఉంది. మరి ఈ రోజు వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడతారు, ఒక తోపు ఎమ్మెల్యే మాట్లాడతారు, వాళ్ళ సోదరులు మాట్లాడతారు, మేడాపురం చెరువుకు నేను నీళ్ళు ఇచ్చాను. సిగ్గుండా కనీసం మాట్లాడాలంటే ఎవరైనా సరే సిగ్గనేది ఉంటే ఎవరైనా మాట మాట్లాడు. ఎవరిచ్చారు నీళ్లు, ఎవరు భూమి కొనిచ్చారు? నువ్వు ఇచ్చావయ్యా, రమ్మని చూపించారు, పత్రం రాసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళతో చేయించి 8 ఎకరాలు భూమి కొనింది మేము. మీరు సిగ్గు లచ్చు లేకుండా ఏది పడితే నోటుకు వచ్చినంత మాట్లాడతారు, అది కరెక్ట్ కాదని చెప్తాం. నోటుకు వచ్చినంత పిచ్చి కుక్కల్లాగా వదులుతాంటారు, నోటుకు వచ్చినంత పచ్చి అబద్దాలు తప్ప ఒక్కడు కూడా నిజం మాట్లాడరు. తోపు బ్రదర్స్ గాని, తోపుగా ఎమ్మెల్యే గాని ఏదో ఆయనకు సైకోలాగా అయిపోయాడు. సునీతమ్మ గెలిచేసింది దానికని భయపడే ఏది పడితే అని మాట్లాడుతున్నారు. ఒకదానికి అంతు పంత లేకోకుండా వాళ్ళ మండలంకి వెళ్లి మాట్లాడతారు, రెచ్చగొడుతున్నారు. సునీతమ్మ రెచ్చగొట్టడు, గ్రామాలని ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తి పరిటాల సునీతమ్మ. ఎందుకంటే నేను నా కుటుంబంలో నా భర్త నేను కోల్పోయాను. ఏ విధంగా ఉంటుంది ఆ కుటుంబం పరిస్థితి అనేది నేను తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే వ్యక్తి నేను, గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉండాలనే వ్యక్తి. మీలాగా ఒకరికొరికి గొడవలు పెట్టి, అన్నదమ్ముల గొడవలు పెట్టి, తండ్రి కొడుకులు గొడవలు పెట్టి చేసే వ్యక్తులు ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. ఎందుకంటే ఒకరు గొడవలు పెడితే ఒకరు వాళ్ళ వైపు పోతారని ఆలోచించు ఆ విధంగా గొడవలు పెట్టి, చిచ్చులు పెట్టి కేసులు పెట్టే వ్యక్తి ప్రకాష్ రెడ్డి. ఆయన చెప్తాడు నేను ఫ్యాక్షన్ చేయలేదు అని నిన్న చెప్పాడంట. అయ్యా ఫ్యాక్షన్ నువ్వు కత్తితో పొడచడం కాదు, గొడవలు పెట్టి కేసులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేదే అదే ఒక ఫ్యాక్షన్ అని కూడా చెప్తున్నాం. ఇదే గ్రామంలో చెట్లు నరికారు, మరి నువ్వు రైతు అయితే ఆ విధంగా నువ్వు చేయించావా? మరి వాళ్ళని పిలిపించి ఎందుకు నువ్వు దండించలేకపోయావు? ఇదే మండలంలో చాలా వరకు ఇబ్బందులు పెట్టావు. ఇదే గ్రామంలో తెలుగుదేశం వైఎస్ఆర్ ని వదిలి తెలుగుదేశం కండవ కప్పుకుంటే మీ ఎన్ని ఆంబోతుల్లాగా వచ్చి గ్రామాల్లో మీద పడి వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి బెదిరించింది మీరు కాదా అని చెప్తున్నాం. దాన్ని ఫ్యాక్షన్ అనరా? మాటల్లే తలకే ఫ్యాక్షన్ కుటుంబం అంటాం. మా పరిస్థితి మీకు ఏ విధంగా మీకు అర్థమవుతాయా?
మీ ఇంట్లో అలా జరగలేదు కాబట్టే నీకు అర్థం కాల, జరగకూడదని కూడా నేను కోరుకుంటా. ఏదైనా మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రత్యేకంగా వైఎస్ఆర్ వాళ్ళ సోదరులకు కూడా నేను చెప్తున్నాం. ఏది ఏమైనా మళ్లీ వచ్చే మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ చెరువుకు నీళ్లు కంటిన్యూగా చేస్తానని ప్రత్యేకంగా రైతులందరికీ కూడా చెప్తున్నాం. ఏవైతే మీరు రోడ్లు అడిగారో, ఇట్లా నాగసముద్రం కానీ ఇటువైపు రోడ్లు అడిగారు, ఆ రోడ్లన్నీ కూడా నేను వేయిస్తానని మీకందరికీ కూడా మాట ఇస్తున్నాం. ఇదే సభలో జగన్ ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు, కానీ ఒక్క మాట కూడా ఇక్కడ చెల్లబాటు కాలేదు. ఇక్కడున్న వైఎస్ఆర్ సోదరులు కూడా గుర్తించాలా, ఈ ప్రకాష్ రెడ్డి మాటలు నమ్మి మీ చెవుల్లో డబ్బులు పెట్టుకొని ప్రకాష్ రెడ్డిని గెలిపించారు. అయ్యా మీరు గెలిపిస్తే కనీసం ఒక్క పనన్నా మీ చేత చేయించారా? ఒక రోడ్డు వేపించారా? ఏదో హౌస్ రైట్ కొన్నామన్నారు, హౌస్ రైట్లు ఇచ్చామన్నారు. పేదవాళ్ళకి తక్కువ రేటు కొని మీ లీడర్ కొని ఎక్కువ రేటు నువ్వు డబ్బులు ఇప్పించింది నువ్వు కాదా అని ప్రకాష్ రెడ్డి కూడా నేను చెప్తున్నాం. ఏది ఏమైనా అలాంటి దుష్ట శక్తుల్ని పారతోలాలంటే ఈ నెల 14వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి పని చేయండి. మిమ్మల్ని అందరినీ కూడా కాపాడే బాధ్యత అది నా భుజ స్పందాన్ని కూడా వేసుకుంటాను కూడా చెప్తున్నాం. ఎవరైతే నా కష్టకాలంలో 25 ఏళ్ళు ఒక లెక్క, ఈ 5 సంవత్సరాల ఎమ్మెల్యే లేకపోయినా నన్ను నా కుటుంబాన్ని కాపాడిన దేవుళ్ళు మీరందరూ. కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. ఎవరైతే 5 ఏళ్ళలో కష్టపడినారో వాళ్ళందరినీ కూడా నేను నోట్ చేసుకున్నా. తప్పకుండా అందరికీ కూడా వాళ్ళకి న్యాయం చేస్తానని ఈ సభ ముఖంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కష్టపడి సైకిల్ గుర్తకి, ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి 2 ఓట్లు మీరు వేసి వెయ్యించి మరొకసారి మీ అన్న పరిటాల రవిని బతికించుకుంటామని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏవైతే మీరు అడిగారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఫస్ట్ రైతాంగం మన ప్రతి ఒక్కరికి నీళ్లు గ్రౌండ్ వాటర్ కూడా పెరగాలంటే మన చెరువుకు నీళ్లు తెచ్చుకుందాం. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని నేను కాలనీలు తిరిగినప్పుడు చాలా మంది మహిళలు చెప్పారు, ఇంటింటికి నేను కొలాయి ఇస్తానని ప్రత్యేకంగా మధ్యాహ్నం కూడా మీకు చెప్తున్నా. తప్పకుండా ఇస్తానని మా మహిళా సోదరిమణులందరికీ కూడా నేను చెప్తున్నాం. అదే కాకుండా ఇంకా రోడ్లు కూడా బీసీ కాలనీలో కూడా రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఫుల్ఫిల్ చేసుకుందామని కూడా చెప్తున్నాం. దాంతో పాటు ఈ గ్రామాల్లో చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నెల నెల డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఉన్నారో నెల నెల 3,000 రూపాయలు వాళ్ళు కూడా మేము అందజేస్తాం. దాంతో పాటు చదువుకునే పిల్లలు ఉన్నారు, అమ్మఒడిని చెప్పి ఒకరికే ఇస్తున్నారు. మన చంద్రన్న వచ్చిన తర్వాత చాలా మందికి తల్లికి వందనం కింద 5 మంది పిల్లలున్నా అందరికీ కూడా వర్తించేలాగా మేము వాళ్ళకు కూడా సహాయం చేస్తామని కూడా చెప్తున్నాం. దాంతో పాటు ప్రతి ఒక్క రైతానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తామని కూడా చెప్తున్నాం. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీగా, సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీగా కూడా అందజేస్తాం. ప్రతి ఒక్క మహిళకు కూడా నెల నెల 1,500 రూపాయలు మీ చేత ఖర్చులకి మన అన్న చంద్రన్న మీకు ఇస్తారని 18 సంవత్సరాల నుంచినే మీకు నెల నెల 1,500 రూపాయలు మీకు ఇస్తారు. దీంట్లో కుల మతాలు లేదు, అందరికీ కూడా వర్తిస్తుందని కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్క మహిళ బస్సు ప్రయాణం ఫ్రీ. మీరందరూ ఎక్కడికి అనంతపురం జిల్లాలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు వచ్చి బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంటుందని కూడా చెప్తున్నాం. మా సోదరులు బీసీ సోదరు కానీ ఎస్సీ సోదరు ఎస్టీలు అందరికీ ఒకటే చెప్తున్నాం, 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ మీ కుటుంబానికి అందజేస్తామని కూడా చెప్తున్నాం. ఇంకొకసారి వచ్చేసి చంద్రన్న పెళ్లి కానుక, ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే చంద్రన్న పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తాం. చంద్రన్న సంక్రాంతి కానుక వస్తుంది, రంజాన్ తోపా వస్తుంది, దుల్హాన్ పథకం వస్తుంది, క్రిస్టల్ కానుక కూడా మనకు అందజేస్తారు. ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఇల్లు ఇస్తాం. ఇల్లు కట్టుకోవాలంటే సైట్ లేకపోతే 2 సెంటు సైట్ కూడా వాళ్ళకి అందజేస్తాం. ఇసుక కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు, ఇసుక కూడా ఫ్రీగా మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. అదే విధంగా కరెంటు ఛార్జీలు కూడా ఇంకా పెంచును అని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అదే విధంగా
తూర్పావుల దగ్గర కూడా రోడ్లు కూడా కావాలన్నారు. కావాలని నేనే చూశాను. అక్కడ కొన్ని బావులతో వేసాం, కొన్ని బావులతో వేయలేదు. కాలనీలతో పాటు ఆ బావుల దగ్గర కూడా ఈసారి నీళ్లు కూడా ఇస్తాం, దాంతో పాటు రోడ్లు కూడా వేస్తామని ప్రత్యేకంగా బావుల దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు కూడా చెప్తున్నాం. బావులన్నీ కూడా తిరగాలనుకున్నాం. 2 సార్లు మనం ప్లాన్ చేస్తే మీరే ఏదో పనులున్నాయని పోస్ట్ పోన్ చేశారు. ఎమ్మెల్యేగా మళ్లీ బావులన్నీ కూడా వచ్చి ఒక రోజంతా ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యేగా నేను తిరగతానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ, ఏ ప్రభుత్వం వస్తే చేనేత వాళ్ళు బాగుంటారు, ఏ ప్రభుత్వం వస్తే రైతన్నలు బాగుంటారు, ఏ ప్రభుత్వం వస్తే యువత బాగుంటాం, ఏ ప్రభుత్వం వస్తే మహిళలు బాగుంటారు, ఏ ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులు బాగుంటారనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రం బాగుంటే అందరం కూడా బాగుంటాం. మన రాష్ట్రాలు బాగుంటే అభివృద్ధి కూడా చెందుతాం. రాష్ట్రాలంటే ఒక అభివృద్ధిగా రాష్ట్రంలో గుర్తింపు పొందింది. ఈరోజు రాష్ట్రాలంటే అవినీతిగా రాష్ట్రంలో ఈరోజు ప్రకాష్ రెడ్డి వాళ్ళు గుర్తించారని కూడా నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా వైఎస్ఆర్ కుటుంబం, ముఖ్యంగా తోపు కుటుంబం వాళ్ళ బ్రదర్స్ ని చెన్నై కొత్తపల్లి నుంచి రామగిరి నుంచి పాలు తోలాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తులు ఓట్లు వేసి వేయించి మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇదే పంచాయతీలో వైఎస్ఆర్ సోదరు కూడా చెప్తున్నాం. మీరు కూడా రండి, మాతో పాటు కలిసి రండి, తప్పకుండా గ్రామాల అభివృద్ధి చేసేదానికి చెయ్యి కలపమని వైఎస్ఆర్ సోదరులు కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ఈరోజు యువత కూడా పవన్ కళ్యాణ్ టీం కూడా బాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ టీం కానీ, జనసేన కార్యకర్తలు కానీ, తెలుగుదేశం యువత కానీ, బీజేపీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. యువత కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ సునీతమ్మ చంద్రబాబు ఉన్నారు. పేదలు వేయడానికన్నా ముఖ్యంగా ఈ నెల జరగబోయే 14వ తారీఖు యువత కూడా ఒక్కసారి గుర్తించాలి. ఒక్కరోజు బిర్యానీకి అవసరం లేదు. 5 సంవత్సరాలు మీ బతుక తెరువు మీరందరూ కూడా చూసుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఈ 5 సంవత్సరాలు ఎంత నష్టపోయినాం, మళ్లీ పొరపాటు మీరు చేస్తే ఈ 5 సంవత్సరాలు మీ భూములు కూడా మీరు అమ్ముకునే పరిస్థితులు ఉండవు. మీ భూమిని అమ్ముకోవాలంటే అక్కడ జగన్ రెడ్డిది పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా మిమ్మల్ని యువతను కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఒక్క రోజు గురించి, ఒక్క పూట గురించి ఆలోచన చేయొద్దండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఈ 5 సంవత్సరాల గురించి ఆలోచన చేయండి. ఈ ప్రాంతం అంతా డెవలప్ చేసుకుందాం. చాలా కంపెనీలు కూడా తెచ్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చేదానికి మీరు కూడా చెయ్యి కలపాలని యూత్ కూడా నేను కోరుకుంటున్నాం. ఏది ఏమైనా 14వ తారీఖు మాత్రం గొడవలు, కక్షలు, ఖజానాలు లేకోకుండా ప్రశాంతంగా మనం అందరం ఎలక్షన్ నడుపుకుందాం. మనకు ఓట్ల శాతం కూడా ఎక్కువ పెరుగుతుందన్న ఆలోచనతో కొంతమంది దుండగులు తాపి మీద కూడా వస్తారు. వచ్చినా కొంచెం తుడుచుకోనైనా మన ఇళ్ళకి పోయి 13వ తారీఖు సాయంత్రం బాక్సులు ఎంతేంత వరకు ఏ ఒక్కరు గొడవలు లేకుండా ప్రశాంతంగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీలకు మేరపడి ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తకే, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర హై రమణ, అమర హై రమణ, అమర హై రమణ. జై చంద్రన్న బాబు, మీకు ఎప్పుడు శ్రీరామ్ బాబు మీకు ఎప్పుడు అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. కాపాడుకునే శక్తి ఫలితాల రవీంద్ర కోరిక ఇద్దరు కూడా మిమ్మల్ని మీ ఎంటుంటారని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. శ్రీరామ్ బాబు కూడా ఎప్పుడు
మీకు తోడుగా ఉంటారు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో అది శ్రీరాములకు పూజ స్పందాల మీద వేసుకొని కూడా చేస్తాడని మరొకసారి మీకందరూ కూడా బసంపల్లి గ్రామం నుంచి పార్టీలో చేరడానికి వచ్చారు. వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కోట్ల రామకృష్ణ, సైడ్ రప్ప కోట్ల నరసింహలు, కోట్ల ఎల్లమ్మ, కోట్ల ఆదినారాయణ. హలో, అందరూ ఇక్కడ భోజనం చేయాలని దయచేసి దేవుడు వెళ్ళదు. అందరూ భోజనాలు భోజేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంది పద దయచేసి ఎవరు వెళ్ళదండి, అందరూ భోజనం చేసుకోవాలి.